వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కోటరీలో ఉన్న వికెట్లు, తన టీంలో ఉన్న వికెట్లు ఒక్కొక్కటి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్కు వికెట్ కీపర్గా ఉన్న కొడాలి నాని ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలైతే ఉన్నాయో వాటిపైన ప్రస్తుత కూటమి ప్రభుత్వం దుమ్ము దులిపి ఫైల్ను బయటికి తెచ్చింది. మరి కొడాలి నాని జైలు వెళ్ళక తప్పదా? గత వైఎస్ఆర్సీపీ అంటే ప్రభుత్వ హయాంలో తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు, బూతు పురాణాలతో నిత్యం వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కొడాలి నానికి నిజంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అంటే నిజంగానే బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. నాడు ప్రతిపక్ష నేతలపై, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న 2021 ఫిబ్రవరి రోజున రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి నడుస్తుంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆనాటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని పరిధులు దాటి మాట్లాడడం జరిగింది. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చంద్రబాబు నాయుడును మెడపట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనే వ్యక్తిగత దూషణలకు దిగడం జరిగింది. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగిన కొడాలి నాని మీడియా సమావేశంపై అప్పట్లోనే ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలుసు. దీనిపై విచారణ జరపాల్సిందిగా కృష్ణా జిల్లా ఎస్పీకి అప్పుడే ఆదేశాలు వెళ్ళాయి. కానీ గుడివాడ పోలీసులు న్యాయస్థానం అనుమతితో 2021 ఫిబ్రవరి 16న కొడాలి నానిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. నిబంధనల ప్రకారం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే, కోర్టు విచారణ ప్రారంభించాలన్నా కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఆ 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దాన్ని ఆ ఫైల్ను పట్టించుకోలేదు. కొడాలి నానిని కాపాడుకుంటూ ఆ ఫైల్ను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి దాచేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత కేసుల దుమ్ము దులిపేస్తున్నది. ఈ క్రమంలోనే కొడాలి నాని కేసు ఫైల్ హోంశాఖ ముందుకు రావడం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన హోంశాఖ కొడాలి నానిపై క్రిమినల్ విచారణ జరపడానికి సరిపడా ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చిపడేసింది. దీంతో ఆయనపై కోర్టులో ప్రాసిక్యూషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కాగా నాడు అధికార మదం, అధికార దాహం, అధికారంలో ఉన్నామన్న దాంతో తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన మాటలకు అంటే ఎల్లకాలం రాజకీయాల్లో మనం చూస్తే ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు వాళ్ళు రావచ్చు. ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ గుర్తెరిగి మాట్లాడాలి. మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా వ్యాఖ్యానాలు చేస్తే రేపు రాబోయే రోజుల్లో పరిణామాలను కూడా గమనించాల్సి ఉంటుంది కదా. కానీ అంత తలబిరుసుతనంతో, అంత పొగరుతోటి, అంత మదంతో మాట్లాడిన మాటలకు నేడు కొడాలి నాని కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి రావడంతో కొడాలి నానికి కాదు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా బిగ్ షాక్ తగిలినట్లే అవుతుంది. ఎందుకనంటే ఇక
పాత ఫైళ్ళ దుమ్ము దులిపారు. ఇక వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్ వికెట్ కీపర్ అయిన కొడాలి నాని త్వరలో జైలుకు వెళ్ళక తప్పదా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నది.